మరో బ్రేకింగ్ అంతుంది మనకి. ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో నర్సాపురం లేస్ పరిశ్రమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్లికల విభాగంలో పేరుగాంచిన ఈ లేస్ పనిచేసే మహిళల గురించి వారి కృషిని కొనియాడారు ప్రధాని. మహిళలు చేతి వృత్తి ద్వారా తయారు చేసే లేస్ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని ప్రశంసించారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి చక్కని ఉదాహరణగా కితాబిచ్చారు ప్రధాని. రెండు 250 గ్రామాల్లో లక్షల మంది గ్రామీణ మహిళలు పురాతన కళను కాపాడుకుంటున్నారని, ఇది దేశానికి గర్వకారణమని వెల్లడించారు ప్రధాని మోదీ. నర్సాపురం లేస్ పరిశ్రమకు జీఐ ట్యాగ్ రావడంతో మహిళల కృషిని ప్రత్యేకంగా మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని పేదమైన వాణి లంకలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడే మన్ కీ బాత్ ను విన్నారు. ఆ సమయంలోనే నర్సాపురంలో లేస్ పరిశ్రమ గురించి ప్రధాని చెప్పడం హర్షం వ్యక్తం చేశారు. లేస్ గురించి ప్రధాని మోదీ చెబుతున్నప్పుడు చప్పట్ల వర్షం కురిపించారు నేతలు. जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है। बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है। आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है। आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं। नारसापुरम लेस को जीआई टैग भी मिला है। आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है। साथियों, मन की बात ऐसे लोगों को सामने लाने का भी मंच है जो अपने परिश्रम से न सिर्फ पारंपरिक कलाओं को आगे बढ़ा रहे हैं बल्कि इससे स्थानीय लोगों को सशक्त भी कर रहे हैं। आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है। ये लेस क्राफ्ट ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాల్ నిర్మాణం చేయటం చిన్న విషయం కాదు. ఆ విధంగా కోతకి గురవుతున్న మన యొక్క తీరాన్ని రక్షించే ఆ విధంగా మనకి ముందుకొచ్చి తీసుకెళ్తూ, అలాగే అనేక రకాల కార్పొరేట్ సంస్థలు, యూనియన్ బ్యాంక్, అలాగే సైనిక్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో, ఇందాక యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన యొక్క స్కూల్ని అద్భుతంగా ఒక స్మార్ట్ స్కూల్గా నిర్మాణం చేసుకోవటం, అలాగే ఇక్కడ నైపుణ్యాభివృద్ధి ఏదైతే ఉందో మనని మరింతగా మెరుగుపరుచుకునే ఒక కార్యక్రమం. ఆ విధంగా అనేక మందిని తీసుకొచ్చి మన గ్రామానికి ముందుకు తీసుకెళ్తున్న ఆవిడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మన ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ రామానాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, అలాగే మనకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఎమ్మెల్యే నాయకర్ గారికి, అలాగే పీతాని సత్యనారాయణ గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు వర్మ గారు మాట్లాడే ముందు మన ఆర్థిక మరియు కార్పొరేట్ అఫైర్స్ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈనాటి ముఖ్య అతిథి దేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, వర్మ గారికి, వేదికను అలంకరించినటువంటి సహచరులకు, విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, యువకులకు నమస్కారం.
అందరూ పిఎం లంకకు రక్షణ గోడ నిర్మిస్తున్నారు మేడం గారు అనుకుంటున్నారు. కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఆమెని చాలా కొద్ది కాలం నుంచి దగ్గరగా చూస్తున్నాను. మాతో మాట్లాడడం కన్నా మా వెనకున్నటువంటి అక్క చెల్లెళ్లతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. పిఎం లంకలో మీరెంతో ఉత్సాహంగా వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లతో మాట్లాడితే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏం చేస్తే మీ జీవితాలు వెలుగు నింపుతారో దాన్ని ఆమె పాలసీల్లో పొందుపరచడానికి ఆమె ఇష్టపడతారు. ఒకవైపు దేశాన్ని నడిపించేటువంటి పారిశ్రామికవేత్తలు, బ్యాంకింగ్ రంగము ఒకవైపు, మరోవైపు ఆసక్తిగా ఈ ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పేద ప్రజానీకం ఒకవైపు, వీరిద్దరిని అనుసంధానం చేస్తూ నరేంద్ర మోడీ గారి ఆలోచనల్ని అక్షరం పొల్లుపోకుండా ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారిని మనం ఈ దేశం గర్వించే బిడ్డగా మనం ఈరోజు గుర్తించాలి. కోవిడ్ రోజుల్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం. ప్రపంచం తల్లకిందులైంది, కోవిడ్ వచ్చింది. ఇవాళ అందరూ నార్మల్గా ఉన్నాం. అందరం ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి ఆలోచన చేశాం. కానీ దేశంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ